చెరువులు భాగ్యనగరానికి మణిహారాలు. అలాంటి తటాకాలు ప్రస్తుతం మురికి కాసారాలుగా మారాయి. ఆక్రమణలకు గురై కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తోంది. ఆ జాబితాలో ఉప్పల్ నల్ల చెరువు కూడా ఉంది. ఒకప్పుడు గుర్రపు డెక్క మురుగునీటితో కంపు కొట్టే ఈ చెరువు ఇప్పుడు జలకలతో కలకలలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు సగానికి పైగా నిండిన చెరువు ఆహ్లాదాన్ని పంచుతోంది. జలసిరలతో అందరినీ ఆకట్టుకుంటున్న నల్ల చెరువుపై ఈటీవీ ప్రత్యేక కథనం. చూశారుగా, ఉప్పల్ నల్ల చెరువు జలసిరులతో ఎలా కలకలలాడుతోందో. ఓవైపు అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులోకి నీరు చేరి ఆహ్లాదాన్ని పంచుతుంది. అయితే ఇదే చెరువు ఏడాది కింద మురుగునీటికి గుర్రపు డెక్కకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. మురుగునీటి కంపుతో చెరువు పరిసర ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. విపరీతమైన స్థాయిలో ఈగలు, దోమలతో స్థానికులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనక తప్పలేదు. వరంగల్ జాతీయ రహదారికి పక్కనే ఉండటం అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ముక్కు మూసుకుంటే గాని చెరువు దాటలేని పరిస్థితి ఉండేది. అలాంటి చెరువు ఇప్పుడు నూతన కలను సంతరించుకుంది. స్వచ్ఛమైన జలాలతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఒకప్పుడు నల్ల చెరువు గుర్రపు డెక్క మురుగునీటితో దుర్వాసన వచ్చేది. ఫలితంగా చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడేవారు. దీనికి తోడు ఆక్రమణల వల్ల చెరువు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ఈ సమస్యలను పరిగణలోకి తీసుకున్న హైడ్రా చెరువును పునరుద్ధరించేందుకు పూనుకుంది. 10 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించి 20 కోట్ల వ్యయంతో చెరువు సుందరీకరణ పనులు చేపట్టింది. నీటి నిల్వను పెంచి ఓ మినీ ట్యాంక్ బండ్లా మార్చాలనే సంకల్పంతో హైడ్రా ముందుకు వెళ్తోంది. పనులు పూర్తి కాకముందే నల్ల చెరువు జలసిరులను పంచుతూ ఆహ్లాదంగా మారడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉప్పల్ చెరువు కొన్నేళ్ల నుంచి చాలా మురికి నీళ్లు ఉండేనండి. మాకు ఇక్కడ దోమలు బాగా కళ్ళకే తాకుతుండే, రోడ్డెంబడి పోతుండే దోమలు. మురికి వాసన మాకు డైలీ నైట్ అయిందంటే మొత్తం మురికి వాసన, చెవులో ఇట్లా వాసన వస్తుండే నైట్. కొంచెం ఇప్పటికైనా మురికి నీళ్లు రాకుండా మంచి నీళ్లతోటే పెట్టి దీన్ని మంచి వాటర్ చెరువులాగా చేస్తే అందరు కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ యూజ్ఫుల్ గా మా కాలనీలు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎవరు చుట్టాలు వచ్చి ఉండాలన్నా కూడా మీకు చెరువులాగా మురికి వాసన వస్తుందని అనేవాళ్ళు. మాకు ఇక్కడ అంతా ఎప్పుడైనా అదే మురికి ప్రాబ్లం ఉండే. చెరువుని ఇప్పటికైనా నీట్గా చేసి మంచిగా అందరికి అదే ఎప్పటికి ఇట్లా మెయింటైన్ చేస్తే బాగుంటది. ఎవరైనా ఇప్పుడు దాన్ని ఇంకా మళ్ళీ కలుషితం చేయకుండా మంచి నీళ్లతోటే నింపాలి. ఒకప్పుడు చాలా అధ్వానంగా ఉండేది, చాలా దోమలు గీమలు భయంకరమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు పర్వాలేదు, కానీ ఇంకా కొంచెం మంచిగా బెటర్ చేయాలి. మళ్ళీ సేమ్ అదేలాగా గడ్డి మొలుస్తుంది, అదేలాగా ఉంది. వర్క్ లో క్వాలిటీ ఉంటే బాగుంటుందని చాలా ఇబ్బంది అయ్యేది. జామలు చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా మెరుగుపడ్డది. చెరువులోకి వచ్చే కొద్దిపాటి మురుగునీటిని బైపాస్ ద్వారా బయటకు పంపించేలా, వరద నీరే చెరువులోకి చేరేలా హైడ్రా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు నల్ల చెరువుకు చేరింది. వీటితో పాటు నాచారం చెరువు సహా పరిసర ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరేలా 2 ఇన్లెట్లను హైడ్రా అభివృద్ధి చేసింది. అలాగే చెరువు పూర్తిగా నిండిన తర్వాత ఆ వరద మూసీకి చేరేలా అవుట్లెట్లను కూడా నిర్మిస్తుంది. మళ్లీ నల్ల చెరువులో చెత్తా చెదారం, మురుగు చేరకుండా ప్రత్యేక చర్యలను చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఉప్పల్ చెరువు ఇటువరకు చాలా ఇదిగా ఉండేది. గుర్రపు డెక్కాకు కంపు వాసన మాకు ఇక్కడ మేము కాలనీ వాళ్ళము చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చాలా మంచిగా అయింది. ఇంకా మంచిగా చేయాలి. చాలా బాగుంది. ఇప్పుడైతే చాలా బాగుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, మేము 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం. ఈ 20 సంవత్సరాల కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా కొంచెం బాగా చేయాలి సార్. అంతే, వేరే ఏమీ లేదు. మీరు చాలా బాగా చేస్తున్నారు. ఒకప్పుడు పరిస్థితి చాలా చెరువు, మురికి చెరువు, కంపు వాసన, దోమలు అయితే మాకు చెప్పొద్దు. అంత చేతులతో పట్టుకుంటూ వచ్చేది దోమలు. ఇప్పుడు చాలా పర్వాలేదు, బాగుంది. ఒకప్పుడు ఘోరంగానే ఉండేది, మంచిగా అయింది. ఘోరంగా అంటే వాసన వచ్చేది. గుర్రపు డెక్క బాగా ఉండే. ఇప్పుడు కూడా ఉన్నది కొద్దిగా గుర్రపు డెక్క. ఉన్నది కొద్దిగా కూడా ఎంబడే తీసేస్తే బాగుంటుంది. మళ్ళీ
రావడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు నీళ్లు ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తుంది కదా, రెయిన్ వాటర్ వస్తుంది కదా, దీంతో ఏమన్నా అవుతుంది, మంచి గాడుపు వస్తుంది, మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అట్లా అసలు బయట కూర్చొని పరిస్థితి ఒకప్పుడు, ఇప్పుడు మంచిగా అయిపోయింది సార్. మాకు వాకింగ్ చేయడానికి ఈజీగా అయిపోయింది. మాకు మంచిగా ఉంది సార్. ఇది మంచి స్పాట్. అది సుందరీకరణలో భాగంగా నల్ల చెరువు చుట్టూ మెయిన్ బండ్, వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్, పిల్లల కోసం ఆట స్థలం వంటి సదుపాయాలను హైడ్రా ఏర్పాటు చేయనుంది. చెరువు మధ్యలో ఓ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఓ మినీ ట్యాంక్ బండ్లా మార్చే ప్రయత్నం చేస్తోంది.